Hi everyone, today we are discussing real numbers exercise 1.2. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. రూట్ 5 అనేది ఇర్రేషనల్ నెంబర్ ఎలా అవుతుంది అనేది ప్రూవ్ చేయమని చెప్పి ఇచ్చాడు. మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం ఏమని, రూట్ 5 అనేది రేషనల్ నెంబర్ అని చెప్పి. రేషనల్ నెంబర్ ఫార్మాట్ ఎలా వస్తుందండి? p/q ఫార్మాట్లో ఉంటుంది, అంటే ఫ్రాక్షన్ ఫార్మాట్లో వస్తుంది. ఫ్రాక్షన్ ఫార్మాట్లో వచ్చినప్పుడు క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి అనేది కండిషన్. ఫ్రాక్షన్ ఫార్మాట్లో రావాలి, క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అనేది రావాలి. నెక్స్ట్, ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ఏంటి? ఏవైనా ఒక టూ కో ప్రైమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5, 11 అనే దానికి తీసుకుంటే 5 ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది? 1, 5 మాత్రమే. 1, 11 ఓన్లీ 1 టేబుల్లోనే, అలాగే ఇట్ సెల్ఫ్ టేబుల్లో అయితే దాన్ని కోప్రైమ్ అని చెప్పి అంటాము. అలా కాకుండా 12, 18 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది 1 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది, 2 టేబుల్లో అవుతుంది, 3, 6 అండ్ ఇట్ సెల్ఫ్ కూడా అవుతుంది. అదే 18 అయితే 1, 2, 3, 6, 9 ఇట్ సెల్ఫ్. ఇన్ని వాల్యూస్లో అయితే అది నాట్ కోప్రైమ్ అనేది అవుతుందండి. మనం ఏం తీసుకున్నాము? రేషనల్ ఫార్మాట్ అని చెప్పి తీసుకున్నాము. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? రూట్ 5 అనేది ఇచ్చాడు. రూట్ 5 ఈక్వల్ టు రేషనల్ ఫార్మాట్ అంటే p/q ఫార్మాట్ కాబట్టి రూట్ 5 ఈక్వల్ టు a/b అని చెప్పి తీసుకున్నాము. రైట్ సైడ్ ఎలిమెంట్ డివిజన్లో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఏ అయింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ రూట్ అనేది అప్లై చేసాము. b² రూట్ 5² a². స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్ అయిపోతే 5b² వచ్చింది ఈక్వల్ టు a². 5 లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు రైట్ సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. అదే రసం చూడండి, p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే ఇఫ్ p డివైడ్స్ a² అవుతుంది, అలాగే p డివైడ్స్ a కూడా అవుతుంది. కానీ a అనేది ఏమవ్వాలి? పాజిటివ్ నెంబర్ అవ్వాలి, పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. మనకు వచ్చిన కండిషన్ ఏంటి? b² ఈక్వల్ టు a²/5 అనేది అయ్యింది. మనకి p అనేది ఏమైంది? పాజిటివ్ వాల్యూ వచ్చింది, a² కూడా పాజిటివ్ వచ్చింది. ఇట్ మీన్స్ 5 డివైడ్స్ a అనేది అయింది. సో మనం తీసుకుంటున్నాము a ఈక్వల్ టు 5c అని చెప్పి. మనం తీసుకున్న నెంబర్ c అనేది ఏదో ఒక ఇంటీజర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ వస్తుంది. 0, ప్లస్ ఆర్ మైనస్ 1, ప్లస్ ఆర్ మైనస్ 2 సో ఆన్. పాజిటివ్ వాల్యూస్ ఉంటుంది, నెగిటివ్ వాల్యూస్ ఉంటుంది. కండిషన్ 1 నుంచి చూడండి, 5b² ఈక్వల్ టు a² అయింది. ఇక్కడ ఏమొచ్చింది? ఏ అంటే 5c అని చెప్పి తీసుకున్నాం. ఏ ప్లేస్లో 5c రాసుకోవచ్చు కదండి, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి. 5 ప్లేస్లో 25c². 5b² 25c² ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్? 5 టైమ్స్. b² ఈక్వల్ టు 5c² అయ్యింది. నెక్స్ట్, 5 మల్టిప్లికేషన్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుందండి? డివిజన్ అవుతుంది. కాబట్టి వాల్యూ ఎంత అయింది? c² వాల్యూ b²/5 అయింది. సో మనకు తెలిసిన కండిషన్ ఏంటి? 5 డివైడ్స్ b² అవుతుంది, దాని ప్రకారం 5 అనేది కూడా డివైడ్స్ b అవుతుంది. ఇక్కడ b అయ్యింది, ఇక్కడేమో a అనే టర్మ్ అయింది. a, b రెండు కూడా ఏమైనాయి? 5 టేబుల్లో డివైడ్స్ అయినాయి. ఏకి 5 డివైడ్స్ ఏమైంది? a, b కూడా రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్ అయినాయి. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ అవర్ ఎగ్జెప్షన్. మనం ఏం తీసుకున్నాము? కోప్రైమ్ అవ్వాలి అంటే ఓన్లీ 1 నెంబర్ అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే అవ్వాలి. అవర్ ఎగ్జెప్షన్ ఈజ్ రాంగ్, ఎందుకంటే p/q ఫార్మాట్లో రావాలి. కానీ మనకేమొచ్చింది? రూట్ 5 అనేది వచ్చింది. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ 3 + 2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇది మనకి రూట్ 5 అంటే ఇర్రేషనల్ ఫార్మాట్లోనే ఇచ్చాడు, కానీ మనం ప్రూవ్ చేయాలి.
మనం ఏం అబ్జర్ప్షన్ చేసుకుంటున్నాము, ఇది రేషనల్ ఫార్మాట్ అని చెప్పి తీసుకున్నాం. రేషనల్ ఫార్మాట్ అంటే a/b +3 ఇటు వస్తే ఏమవుతుందండి, మైనస్ అనేది అవుతుంది. ఎల్సిఎం తీసాము. bని a/b -3, bని 3తో మల్టిప్లై చేస్తే 3 డివైడ్స్ b అనేది వస్తుంది. a - 3b డివైడెడ్ బై b. ఇక్కడ 2√5 2 ఎలా ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఇటు వస్తే ఏమవుతుంది, డివిజన్. 1/2 అని చెప్పి రాసుకున్నాం. 1/2 ఇంటూ b ఏమవుతుంది, 2b అవుతుంది. హెన్స్ ఇక్కడ మామూలుగా మనకు తెలిసింది ఏంటి, p² డివైడ్స్ a అవుతుంది, అలానే p డివైడ్స్ a అనేది కూడా అవుతుంది. కాబట్టి దాని ప్రకారం రాసుకున్నాము. రెండు కూడా ఏమవుతాయి, ఇంటీజర్స్ వస్తాయి. దేని ప్రకారం, a - 3b డివైడెడ్ బై 2b ఎస్ ఏ రేషనల్ నెంబర్ అయితే √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ ఫార్మెట్ ఏమొచ్చింది, p/q ఫార్మెట్. p/q ఫార్మెట్ అంటే అది ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏం రావాలి, రూట్స్లో రావాలి. రేషనల్ ఇర్రేషనల్ ఏమైంది, నాట్ ఈక్వల్ టు అయింది. దిస్ కాంట్రడిక్షన్ ఈజ్ రాంగ్. అవర్ అబ్జర్ప్షన్ ఈజ్ రాంగ్. ఎందుకని, మనకు ఫార్మాట్ ఎలా వచ్చింది, a - 3b డివైడెడ్ బై 2b ఫార్మాట్లో వచ్చింది, అంటే ఫ్రాక్షన్ ఫార్మాట్లో వచ్చింది. మనకి రావాల్సింది ఎలాగా, రూట్లో రావాలి. నెక్స్ట్ థర్డ్ బిట్, ప్రూవ్ ద ఫాలోయింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన 3 కూడా ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా వచ్చాయి అనేది ప్రూవ్ చేయమని చెప్పి అడగాలి. ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడు, 1/√2 అని చెప్పి ఇచ్చాడు. మనం ఏం తీసుకున్నాము, 1/√2 అనేది రేషనల్ నెంబర్ కింద తీసుకున్నాము. రేషనల్ నెంబర్ అంటే ఫార్మెట్ ఏంటి, p/q. కాబట్టి a/b అని చెప్పి ఫార్మెట్ తీసుకున్నాము. మనకి దేని కావాలి, √2 వాల్యూ అనుకోండి. ఇక్కడ 1/√2 అనేది ఇచ్చాడు, అంటే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ మనకు ఉన్నది ఏంటి, 1/√2 అంటే రివర్స్ అయింది. ab అనే ఇంటీజర్స్ ఇందులో ఉంటుంది, రేషనల్ నెంబర్స్లో ఉంటుంది. మనకేమొచ్చింది, b/a అనే ఫార్మేట్ వచ్చింది. ab కాస్త 1/√2 వల్ల రూట్ వాల్యూ మనకు కావాల్సిన దాని వల్ల b/a అనేది వచ్చింది రేషనల్ నెంబర్ కింద. √2 అంటే ఏంటి, రూట్స్ ఎప్పుడు కూడా ఇర్రేషనల్ నెంబర్సే అవుతాయి. సిన్స్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్. ఇర్రేషనల్ నెంబర్ ఏమో √2 వచ్చింది, రేషనల్ నెంబర్ ఏమో b/a ఫార్మేట్ వచ్చింది. కాబట్టి అవర్ అబ్జర్ప్షన్ ఈజ్ రాంగ్. 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్, గివెన్ దట్ 7√5 లెట్ us assume that అని చెప్పి ఇది రేషనల్ నెంబర్ అని చెప్పి రాసాం. రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా p/q ఫార్మాట్లో రావాలి, కానీ p/q ఫార్మాట్లో లేదు కాబట్టి మనం తీసుకున్నాము. ఇక్కడ 7√5 అనేది ఎందులో ఉంది, మల్టిప్లికేషన్. ఇటు వస్తే ఏమవుతుంది, డివిజన్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇంటీజర్స్ 7 a b అనే ఇంటీజర్స్ చూపిస్తుంది. ఇందులోని రేషనల్ నెంబర్స్లోని. మనకి ఏం తెలుసు, √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి తెలుసు. ఇర్రేషనల్లో రేషనల్ ఏమైంది, నాట్ ఈక్వల్ అయింది. ఎందుకని, మనం తీసుకున్న అబ్జర్ప్షన్ రాంగ్ కాబట్టి. హెన్స్ 7√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్, 6 + √2 అనేది ఇచ్చాడు. 6 + √2 అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే p/q ఫార్మేట్ రాసుకున్నాము. +6 అటు వెళ్తే -6 అయ్యింది. నెక్స్ట్, ఎల్సిఎం ఫార్మేట్లో చేసాము. a/b -6. ఈ b ఇటు వెళ్తే మల్టిపుల్ అవుతుంది. a - 6b డివైడెడ్ బై b. అదే రాసిన చూడండి. హెన్స్ 6 a b అనేవి ఏంటి, ఇంటీజర్స్. దాని ప్రకారం మనకి ఏమొచ్చింది, a - 6b డివైడ్స్ b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇదంతా కూడా ఫార్మెట్ ఎలా వచ్చింది, p/q ఫార్మెట్లో వచ్చింది కాబట్టి అది ఏమైంది, రేషనల్ నెంబర్. కానీ మనకి ఇచ్చింది ఏంటి, 6 + √2 అనేది. √2 అని వచ్చిందంటే ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి. రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ ఏమైంది, నాట్ ఈక్వల్ అయ్యింది. మనం తీసుకున్న అబ్జర్ప్షన్ అనేది రాంగ్ అని చెప్పి రాసుకున్నాం. హెన్స్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్.